తాజా అంశాన్ని చూస్తున్నాం. దేశీయ సూచీలపై పశ్చిమాసియా ఉద్రిక్తతల ప్రభావం పడుతోంది. ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధంలోకి అమెరికా రంగప్రవేశం చేయడంతో గ్లోబల్ మార్కెట్లతో పాటు దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. సెన్సెక్స్ 900 పాయింట్లకు పైగా నష్టాల్లో ఉంది. నిఫ్టీ 250 పాయింట్లకు పైగా నష్టాల్లో కొనసాగుతోంది. మరోవైపు ఇరాన్ అణుశుద్ధి కేంద్రాలపై అమెరికా దాడుల తర్వాత హర్మూజ్ జలసంధి మూసివేత దిశగా ఇరాన్ అడుగులు వేస్తుండటంతో చమురు ధరలు మండిపోతున్నాయి. చమురు ధరలు 5 నెలల గరిష్టానికి పెరిగాయి. బ్యారెల్ చమురు ధర $78కు చేరింది. హర్మూజ్ జలసంధి ద్వారానే 2.1 కోట్ల బ్యారెళ్ల ముడి చమురు ఎగుమతవుతోంది. ప్రపంచవ్యాప్త చమురు వినియోగంలో 21% హర్మూజ్ జలసంధి ద్వారానే ఎగుమతి చేస్తున్నారు. హర్మూజ్ జలసంధి మూసివేతపై ఇరాన్ భద్రతా కౌన్సిల్దే తుది నిర్ణయం కావడంతో అక్కడ అనుమతి పొందింది ముడి చమురు ధరలు ఇంకా పెరిగే అవకాశం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు.